హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. నేను ఈరోజు మటన్ దమ్ బిర్యానీ మంచి టేస్టీ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. హోటల్లో రెస్టారెంట్లో కంటే మించిన టేస్టీ తోటి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి కేవలం కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మటన్ ఉడుకుద్దా లేదా అని ఎటువంటి డౌట్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇక నుండి హోమ్ మేడ్ బిర్యానీ ఇష్టపడతారు. బయట బిర్యానీ కంటే కూడా మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఫస్ట్ బిర్యానీ ఇక్కడ 1/2 kg మటన్తో చూపిస్తున్నానండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని కొద్దిగా చిదుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. 1/2 kg మటన్ తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసి, ఇది మరీ ముదిరింది కాదండి, మీడియంగా లేతగా ఉన్నది తీసుకోవాలి. దీన్ని మంచిగా వాష్ చేసేసుకొని మీడియం సైజులో కట్ చేయించుకున్నాము. బిర్యానీకి ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. గరం మసాలా, హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఇక్కడ పట్టించిన కారం వాడుతున్నానండి నేను, అదైతే స్పైసీ బాగుంటుంది, టేస్టీ బాగా వస్తుంది. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా ఫ్రెష్గా పట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ స్పైసెస్ అన్నీ మటన్కి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనము అంతగా స్పైసెస్ అనేది మటన్కి పడతాయి. ఇది ఇలా అంతా బాగా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఇందులో 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలాగే మీడియం సైజ్ బౌల్ తోటి మనం ఫ్రై చేసుకున్న క్రిస్పీ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో 3/4 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అది ఒక 3/4 వంతు టీ గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా స్పైసెస్, ఆయిల్ ఇవన్నీ బాగా పట్టేలాగా మనము మటన్కి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీడియం సైజ్ బౌల్ తోటి 2 కప్స్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి, పెరుగు. ఇది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసి మటన్ మాత్రం చాలా మ్యారినేట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. నేను ఇది నైట్ నానబెట్టి మార్నింగ్ చేస్తున్నాను. మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక మినిమం 4 hours అయినా మటన్ మ్యారినేట్ అవ్వాలండి. ఇందులో 1/2 లెమన్ చెక్క కూడా జ్యూస్ పిండుకోవాలి. ఇది నైట్ మ్యారినేట్ చేసి పొద్దున్న చేయడం వలన స్పైసెస్ అన్నీ మటన్కి బాగా పట్టి ఎటువంటి డౌట్ లేకుండా మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటున్నాము. ఇందులో నేను 1/2 kgకి 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసి ఒక 20 minutes నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ని. ఇప్పుడు బిర్యానీ కోసము కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. మొత్తము అన్ని మసాలా దినుసులు అన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది అన్నీ మాడుతున్నాయి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసుకొని మనము ఎసరుకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అవి మరిగేలోపు మనం బిర్యానీ గిన్నె, వెడల్పాటి బిర్యానీ గిన్నె మందది తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ చేసే 1/2 hour ముందు ఇది మ్యారినేట్ చేసుకున్న మటన్ని బయట పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెల్లో మొత్తం మటన్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈ ఎసరు పెట్టిన వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలాగా ఇది యాడ్ చేయడం వలన ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది, ముక్క కూడా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా అంతా బాగా మిక్స్ చేయాలి. వాటర్ యాడ్ చేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసి మంచిగా స్ప్రెడ్ చేసి ఇందులో మనము ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అంతా యాడ్ చేసి 60% కుక్ అయ్యే విధంగా ఉడికించుకోవాలండి. ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కొద్దిగా చల్లుకోవాలండి. కొంచెం ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇదంతా స్ప్రింకిల్ చేసుకొని మనము ఉడికించుకున్న రైస్ 60% కుక్ అయిన రైస్ మొత్తం వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఫస్ట్ లేయర్గా 60% కుక్ అయిన రైస్ వేసుకోవాలండి. మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా బిర్యానీ గిన్నెలో. తర్వాత రిమైనింగ్ కుక్ అయిన రైస్ని 70% కుక్ అయిన రైస్ని వేసుకోవాలి.
ఈలోపు మనము కొద్దిగా వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ అండ్ హాఫ్ లెమన్ పీస్ జ్యూస్ కూడా పిండుకొని పైన మనము ఈ అన్నం మొత్తం వేసేసుకున్నాక దీని మీద కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ స్ప్రింకిల్ చేసేసుకొని మనం ముందుగా కలుపుకున్న గీ అండ్ లెమన్ వాటర్ని పైన స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టాలి. బిర్యానీ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్ చేసుకోవాలండి. ప్రెషర్ బయటికి పోకుండా దీని మీద బరువు ఏదైనా వాటర్తో నింపుకొని బరువు పెట్టేసుకొని ఫస్ట్ 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత 25 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని 10 మినిట్స్ వరకు మూత తీయకూడదండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. వేరే సైడ్ డిష్ ఏమీ లేకుండా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగు రైతా పెట్టుకొని తినొచ్చు మటన్ బిర్యానీని. ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా 1/2 kg మటన్తో చేస్తే మీకు కూడా బాగా కుదురుతుందండి. మటన్ కూడా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.